కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల త్వరలో అమలు చేస్తుందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొంతూరు జైవిరెడ్డి అన్నారు. శనివారం నాడు ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలోని తేరాటిగూడెం ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల దరఖాస్తులను స్వయంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాలలో మహిళలకు బస్సు ప్రయాణం, రాజు ఆరోగ్యశ్రీ అమలు చేశామని, మిగతావి కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, అధికారులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. కసిరెడ్డి రామచంద్రారెడ్డి, చెనమల్ల జగదీశ్వర్ రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుండెపైన కిరణ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, కృష్ణపద ముసైన్ సర్పంచ్, జగదీశ్వర్ రెడ్డి యూత్ అధ్యక్షుడు, బల్గూర్ నగేష్, ఎర్రట్ల వెంకటరెడ్డి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కత్తి గోవర్ధన్ రెడ్డి, కన్నెబైన సత్తయ్య, కన్నెబైన లింగయ్య, మండల వెంకటేశ్వర్లు, ఎర్రట్ల వెంకటరెడ్డి, సార్ ఇట్లా కొన్ని రోడ్లు కానీ ఇది కానీ కొన్ని చేసినాడు. మళ్ళీ అదే విధంగా కొంత మిగతా ఉన్నాయి, ఇట్లా కొన్ని కొంచెమే ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. వెనుకబడ్డ విలేజ్ యారెడ్డి సార్ ఇట్లా బాగానే సహకరించే చేసిండు. మరికొన్ని ఇట్లా అదే విధంగా తెరాడుగూడెం మొన్న పోయేసారి దళిత బంధు గిట్లా సహకరించేసి పోయిన గవర్నమెంట్ ఇట్లా చేసారు. జర అదే దృష్టి మా తెరాడుగూడెం మీద జర కొంచెం వెనుకబడిన ప్రాంతం కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. మా జేవీ సార్ని ప్రత్యేకంగా జర కొంచెం దృష్టి పెట్టేసి జర సహకరించాల్సిందిగా కోరుచున్నాను. అమలు చేయడం కోసం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా పెట్టి ప్రతి గ్రామంలోకి పోయి ఆ గ్రామస్తుల నుంచే దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని ఆ దరఖాస్తు ద్వారానే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించడం కోసం ఈ ప్రజాపాలన పెట్టిర్రు. దీంట్లో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ మనకు అవసరాలు ఏమున్నాయి, నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉన్నదో ఆ అవసరాల గురించి దాంట్లో టిక్కు పెట్టి మనకి ఇక్కడ వచ్చిన అధికారులకు అందిస్తే వాళ్ళందరికీ ఆ పథకాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఉన్న పథకాలన్నీ వస్తాయని సందర్భంగా చెప్తున్నాము. అదేవిధంగా దాన్ని కూడా మీరందరూ వినియోగించుకొని, ప్రజలందరూ వినియోగించుకొని మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిందిగా మన వచ్చిన ఎమ్మెల్యే కూడా బాగా సుదీర్ఘమైన వారి నాన్నగారు మన జానారెడ్డి గారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. అదేవిధంగా వారికి కూడా మంచి అవగాహన ఉన్నది ప్రాంతం మీద. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని, మండలాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనం అందరం ఎవరి సలహాలు వాళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం సహకరించాలని కోరుకుంటూ మనము ఎన్నికల్లో ఇచ్చిన హామీ చెరుకు కాలువ ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పకుండా చేస్తాము. జెడ్పీటీసీ రవి గారు కూడా అంతకుముందు దీని గురించి నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా చెరువుకి కాలువ దించే ఏర్పాటు మీ అందరికీ చేస్తాను. ఈ విధంగా ముందరికి కొనసాగుతున్న మన కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ ప్రజాపాలన కేవలం ప్రజల పాలనే కాదు, ప్రజల వద్దకు కూడా ఈ పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అంతకుముందు ఇటువంటి సంక్షేమ పథకాలు ఏదన్నా అందాలంటే మీరు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, దళారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు నేరుగా మొత్తం వ్యవస్థనే మన ఊరికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒక్క రూపాయి కూడా మీకు అప్లికేషన్ ఖర్చు కూడా లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, సహకరించండి అని మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మంచి మెజార్టీ మన ఊరి నుంచి ఇవ్వడం జరిగింది.
సార్కు మన ఊరి మీద అందుకే గౌరవం ఉండదు కాబట్టి మన ఊరికి ఇచ్చేసారు. అదేవిధంగా మనం ఎన్నో సమస్యలని ఎమ్మెల్యే గారికి వివరించినాము. ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉన్నాయి మన ఊరు. కాబట్టి ఏ కార్యక్రమంలో కూడా పూర్తిగా చేస్తామనే నమ్మకం మనందరికి పెట్టుకోవాలి, చేయించుకోవాలి. అది చేయించుకోవాలంటే మనందరం కూడా ఎమ్మెల్యే గారికి సహకరించాలి. ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఆలోచించకుండా మన పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యి కారుకు ఎంత మద్దతు ఇస్తే మనకు అంత పనులు జరుగుతాయని ఒక 5 ఏళ్లలో మన గ్రామంలో సస్యశ్యామలుగా అవుతుందని నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి అందరూ సహకరించి అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో కానీ ముందు కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలను కోరుతున్నాను.